మనకి 9th క్లాస్కి సంబంధించి కారక చిహ్నం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి సెకండ్ లెసన్లోనే కారక చిహ్నం అనే టాపిక్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, 9th క్లాస్ టెక్స్ట్ బుక్. ఇప్పుడు కారక చిహ్నం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ కాబట్టి కారక చిహ్నం, ఈ కారక చిహ్నాన్ని తెలుగులో ఏమంటాము? విభక్తి विभक्ति प्रत्यय। कारक चिन्ह कितने प्रकार के होते हैं? कारक चिन्ह 8 प्रकार के होते हैं। कितने प्रकार के होते हैं? 8 प्रकार के होते हैं। एक कर्ता कारक, 2 कर्म कारक, कर्म कारक, 3 करण कारक, 4 संप्रदान कारक, 5 अपादान कारक, 6 संबंध कारक, 7 अधिकरण कारक, 8 संबोधन। कर्ता ఈ కర్తకారకం మనం తెలుగులో ఏమంటామో? ప్రథమ విభక్తి. కర్మకారకం తెలుగులో ఏమంటామో? ద్వితీయ విభక్తి. కరణకారకని తృతీయ విభక్తి, సంప్రదాన కారకని అపాదాన కారకని సంబంధ కారకని షష్ఠీ విభక్తి, అధికరణ కారకని సప్తమి విభక్తి అంటాం. సంబోధన కారకని సంబోధన ప్రథమ విభక్తి. మనము తెలుగు వ్యాకరణంతో హిందీ వ్యాకరణాన్ని జోడించి 2 కంపేర్ చేసుకుంటూ తులనాత్మక వ్యాకరణాన్ని మనం ఇప్పుడు చెప్తున్నాం. తులనాత్మక వ్యాకరణం తెలుగుతో పోల్చి దీన్ని చెప్పడం అనేది జరిగింది. కర్తకారకు ఇక కారక చిహ్నాలు మనకు కావాలి. ఏం కావాలి? కారక చిహ్నాలు. అదే తెలుగులో అయితే విభక్తి ప్రత్యయములు అంటారు. వాటిని ఏమంటారు? ప్రత్యయం. విభక్తులు ఇది ప్రత్యయాలు. ఓకే, కర్తకారకు హిందీలో ఏమవుతుంది? అంటే తెలుగులో ఏమేమి వస్తాయంట? ప్రథమ విభక్తి. అలాగే కర్మకారక అంటే హిందీలో ఏమొస్తుంది? కర్మకారకు కో. తెలుగులో అయితే ఏమొస్తాయి? लन ऊंची गुरु. ఓకే, అర్థమైంది? రైట్. నెక్స్ట్ కరణకారకం సే కే ద్వారా. సే కే ద్వారా. కరణకారక తృతీయ విభక్తి ఏమొస్తాయి మనకి తెలుగులో? garden
పంచేన్ ఇక సంప్రదాన కారకం నాలుగో దాన్ని హిందీలో సంప్రదాన కారకం అంటాము. తెలుగులోకి వచ్చేసరికి దీన్ని చతుర్థి విభక్తి అని అంటారు. ఏ విభక్తి? చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి హిందీలో ఏమంటే సంప్రదాన కారకం సంప్రదాన. ఇవే తెలుగులో అయితే సంప్రదాన కారకం అంటే చతుర్థి విభక్తి కొరకుల్ చతుర్థి విభక్తి. కొరకుల్ చతుర్థి విభక్తి. ఇకపోతే తెలుగులో దాన్ని ఐదో దాన్ని పంచమి విభక్తి అంటాం. హిందీలో వచ్చేసరికి అపాదాన కారకం. అపాదాన కారకం ఓన్లీ సే. తెలుగులో అయితే ఇక 6th వన్ షష్ఠి విభక్తి. దీన్ని హిందీలో సంబంధ కారకం. ఏ కారకం? సంబంధ కారకం. సంబంధ కారకం హిందీలో వచ్చినటువంటి విభక్తులు పరిచయాలు ఏంటి? ఇదే తెలుగులో ఓకే. ఏడోది అధికరణ కారకం. ఏడోది అంటే అధికరణ కారకం. అధికరణ కారకులో మనకి హిందీలో వచ్చేటటువంటివి ఏ చిహ్నాలు వస్తాయి? ఈ తెలుగులో సప్తమి విభక్తికి వచ్చేటటువంటి ఈ అందున్నాన్ అనేది సప్తమి విభక్తి. ఇక ఎనిమిదో విభక్తి తెలుగులో దాన్ని ఏమంటామంటే సంబోధన విభక్తి. సంబోధన కారక. ఈ విభక్తులు ఏమొస్తాయి ఇక్కడ? సంబోధన కారకకి हाजी हाजी ए अरे 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 अजी अजी सर अजी अजी ओके अजी 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 अरे कालो नासिंदा रे आ पेटे रेंडो आ मैं कुछ नहीं पूछ रहा हूं. ఓకే. ఇవి కారకులే. అదే తెలుగులో మనకి ఏమొస్తాయి? ఓయి ఓసి ఓరి ఓలి ఇలా వస్తాయి. ఏమైనా పిలుచుకోవచ్చు. పిలిచేటప్పుడు ఏమైనా పిలుచుకోవచ్చు. ఇక ఈ కారకులకు వచ్చేసరికి మనకి హిందీలో సేమ్ వచ్చినటువంటివి కరణకారకం ఒకటి, అపాదాన కారకం ఒకటి చూసుకోవాలి. కరణకారకం ఒకటి, ఈ కరణకారకంలో సేవ్ వస్తుంది, అపాదాన కారకంలో కూడా సేవ్ వస్తుంది. కే ద్వారా వస్తుంది కరణకారకం. ఈసేకి అర్థం ఏంటి? జనరల్గా సే అంటే అర్థం ఏంటంటే నుండి, వలన, కంటే, సే. సే అంటే అర్థము నుండి, వలన, కంటే, సే. ఇప్పుడు ఈసే ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? అసలు కరణకారక అంటే కరణకారక అంటే ఆ కారణముతో, దాని చేత, దాని వలన, ఆ కారణము చేత అది జరిగింది అని చెప్పడానికి ఈ సేని ఉపయోగిస్తాం. అదే సే లేదా కే ద్వారా. ఇప్పుడు ఉదాహరణకి मैंने कलम से पत्र लिखा. मैंने कलम से रावण ने
राम ने रावण को बाण से मारा అక్కడ ఏమొచ్చింది సే వచ్చింది राम ने रावण को बाण से मारा రాముడు రావణ్ణి దేనితో చంపాడట బాణంతో అంటే ఈ से అంటే అర్థం ఈ కారణం ద్వారా इस किताब पढ़ने से गोपाल ने परीक्षा पास हुई इस किताब पढ़ने से गोपाल ने परीक्षा पास हुई ఈ పుస్తకం చదవడం వలన గోపాల్ ఏమయ్యాడు పాస్ అయ్యాడు ఎగ్జామ్ ఓకే ఇంకా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే బకెట్ కే ద్వారా అంటే ఏదైనా ఇప్పుడు ద్వారా అనే సందర్భం వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్పండి కే ద్వారా కే ద్వారాతో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇస్కే ద్వారా చాలా ఉదాహరణలు కే ద్వారా మనకి వస్తుంటాయి అవి నెక్స్ట్ క్లాస్ లో మనకి డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ సే ముందు సే కోసం చూద్దాం ఏ ద్వారా పక్కన పెడితే సేతో మనకు తేవాలి ఏ ద్వారా ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఈ సే ఏంటంట ఈ సే ఏంటి అపాదాన కాదు అపాదానం అనే ప్రోతక్ అపాదానం అనే ప్రోతక్వాన अलगवान मैं हर दिन नंदीग्राम से आ रहे हैं हर दिन नंदीग्राम से आ रहे हैं నేను ప్రతిరోజు ఎక్కడి నుంచి వచ్చేస్తాను విడిపోతాను ఊరిని వదిలి విడిపోతాను पेड़ से आम गिरा पेड़ से आम का फल गिरा చెట్టు నుండి మామిడి పండు కింద పడినట్టు విడిపోయింది ఈసే అర్థం ఏంటంటే అలగవాన పృథక్ మానే అలగవాన పృథక్ మానే క్యా అలగవాన వేరు పడిపోవడం ఈసే అర్థం ఏంటి వస్తుంది వేరు పడిపోవడం ఈసే అర్థం ఏంటి వస్తుంది దాని ద్వారా ఏదైనా ఒక వస్తువు ద్వారా పని జరిగింది అని చెప్పడానికి ఇది ఉపయోగిస్తుంది ఓకే ఇది ఈ రెండు సందర్భం ఇకపోతే ఇక్కడ మనకి ఇంకా మీకు తెలిసింది సంబంధకారకం 6:1 ఏంటి వస్తుంది సంబంధకారకం సంబంధకారకులో రిలేషన్స్ సంబంధం మీన్స్ రిలేషన్ ఇవి కా కే కి అనేవి మన తెలుగులో అర్థం ఏంటి వస్తుంది ఈ యొక్క ఈ మూడు కూడా ఈ యొక్క అనే అర్థాన్ని ఇస్తాయి ఏ అర్థాన్ని ఇస్తాయి యొక్క ఈ కా అనేది పుల్లింగ ఏకవచనం యొక్క కే అనేది పుల్లింగ బహువచనం యొక్క ఈ అనేది స్త్రీలింగ ఏకవచనము మరియు బహువచనము యొక్కని సూచిస్తాయి ఒక యొక్క వచ్చే సందర్భాల్లో దీన్ని ఈ కారకుల్ని ఈ విభక్తులు మనము ఉపయోగించుకుంటూ ఉంటాం ఇక 7th వన్ వచ్చేసి అధికరణ కారకం ఏంటది మే పర్ मेज पर किताब है ऊपर मेज के ऊपर किताब है ఇంకోటి ఏముంది पर అంటే ఏంటి कुर्सी पर बिल्ली है कुर्सी पर बिल्ली है కుర్సీ మీద ఏముందట పిల్లి ఉంది ఇక అధికరణ కారకం అంటే ఏదైనా అప్పర్లో ఏదైనా దేని మీదైనా ఉందని తెలియజేస్తారు పైన ఓకే కమాండింగ్ అన్నమాట ఓకే ఇకపోతే సంబోధన కారకంలో ఏముంటది సంబోధించడం లోకల్ లాంగ్వేజెస్ లో పిలిచాడు ఆ ప్రాంతీయ భాషలో ఎలాగో ఒకలాగా పరిచయస్తుల్ని పిలిచేస్తాం రే ఒలే వసే అని పిలిచేస్తాం ఎవరినైనా పరిచయస్తుల్ని మనకు ఉన్నటువంటి రిలేషన్ బట్టి అలా పిలుచుకుంటాం ఇతరులలా పిలవడానికి లేదు ఓకే మరి కర్తకారకం మీకు తెలుసు కర్తకారకం నే అనేది ఎప్పుడు ఉపయోగిస్తామో నే అనేది మనకి తెలుగులో అర్థం ఏంటి డు ము రు లు ఈ నే అనేది మనకి హిందీలో ఎక్కడ ఉపయోగిస్తుంది అంటే భూతకాలంలో మాత్రమే ఉపయోగిస్తాం ఏ కాలంలో వాడతామో భూతకాలంలో మాత్రమే వాడతాం మిగతా రెండు కాలాల్లో నే అనేది వాడతాం ఓకే ఈ విధంగా కర్మకారకం ఏమొస్తుంది కోకి వచ్చినటువంటి తెలుగులో విభక్తులు ఏమొస్తాయి గురించి ఓకే ఇలా ఈ విభక్తుల ముందు మనం బాగా స్పష్టంగా నేర్చుకుంటే కనుక
భాష అనేది మనకి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు. హిందీ లాంగ్వేజ్ అనేది మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ఇది చక్కగా మనము నేర్చుకోవాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.